ఈద్ అనేది ఆరాధనల ముగింపు కాదు, ఏడాది పొడవునా మంచి పనులు చేయడానికి ఒక కొత్త ప్రారంభం. ఈద్ తర్వాత కేవలం 6 ఉపవాసాలు ఉండటం వల్ల ఏడాది అంతా ఉపవాసం ఉన్న పుణ్యం లభిస్తుందని మీకు తెలుసా? 1. ఈద్ రోజు ప్రత్యేక దువాలు. ఈద్ రోజు దువాలు, ప్రార్థనలు స్వీకరించబడే రోజు. మిత్రులను కలిసినప్పుడు చెప్పాల్సిన దువా, తకబ్బలల్లాహు మిన్నా వ మిన్కుం. అల్లాహ్ మా ఆరాధనలను మరియు మీ ఆరాధనలను స్వీకరించుగాక. 2. షవ్వాల్ నెల 6 ఉపవాసాల విశిష్టత. రంజాన్ ముగిసిన వెంటనే వచ్చే షవ్వాల్ నెలలో 6 ఉపవాసాలు ఉండటం చాలా గొప్ప పుణ్యకార్యం. ప్రవక్త సహాబా వారి ప్రవచనం, ఎవరైతే రంజాన్ ఉపవాసాలు ఉండి ఆ తర్వాత షవ్వాల్ నెలలో 6 ఉపవాసాలు ఉంటారో వారికి ఏడాది పొడవునా ఉపవాసాలు ఉన్న పుణ్యం లభిస్తుంది. ఈ ఉపవాసాలను వరుసగా ఉండవచ్చు లేదా నెలలో విడివిడిగా కూడా ఉండవచ్చు. 3. రంజాన్ నెలలో మనం అలవాటు చేసుకున్న ప్రార్థనలు, అబద్ధాలు ఆడకపోవడం, పేదలకు సహాయం చేయడం వంటి పనులను ఈద్ తర్వాత కూడా కొనసాగించడమే అసలైన విజయం.